హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే నేను మేతి పరాటా అయితే చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నా. సో గోధుమ పిండిలో కొంచెం శనగపిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. సో ఉప్పు వేసాను. ఉప్పు వేసాక మిరియాల పొడి, ఇంకా మనం మసాలా పట్టుకున్నమాట, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు. సో ఈ 3 మిక్సీ పట్టేసుకొని మనమైతే దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మెంతి కూర వేసుకొని, ఓన్లీ ఫస్ట్ మెంతి కూర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే నేను వాటర్ వేయకుండానే కలుపుతున్నా, ఎందుకంటే మనకి ఆకుకూరలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో మనం వేసేసి మామూలు చపాతీ పిండిలాగా కలిపేస్తే కాదు. మనమైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాక కొంచెం బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనం. చూడండి, ఎంత నేను కలుపుతా ఉన్నా కొంచెం కొద్దిగా ఎందుకంటే మరీ జారైపోతుందండి, ఒకేసారి జారైపోతుంది. సో అందుకని కొద్దిగా నేనైతే వేసి కలుపుతున్నాను. చూడండి, బాగా కలిపేసుకోవాలండి మనం. ఇంకొంచెం చేతికి అంటుకుంటుంది పిండి అనిపించుకుంటే మనం ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. సో నేను ఫైనల్గా అయితే ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేశాను అన్నమాట. సో మిక్స్ చేసుకొని చూడండి, పైన ఆరిపోకుండా ఉండడానికి నేను ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా అప్లై చేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. సో మనం ఎంత సైజులో కావాలో పరాటా, సో అంత సైజులో అయితే బాగా పరాటాస్ అయితే బాల్స్ అయితే చేసేసుకోవాలి, పిండి ముద్దలు చేసుకొని. సో చపాతీ అయితే ఒత్తేసుకోవాలి. షేప్ గురించి అడగకండి, షేపు మన ఇష్టం అండి, అది ఎలా వచ్చినా. సో కొన్ని రౌండ్గా వస్తాయి, కొన్ని మామూలుగా వస్తాయి. సో ఫస్ట్ చేసింది చపాతీ మాట, సో షేప్ గురించి అడగకండి. సో మనం చపాతీ కింద ఒత్తేసుకొని 2 సైడ్లు బాగా కాల్చేసుకొని దాని మీద ఆయిల్ వేసి, ఆయిల్ లేదా గీ, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. సో నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకొని బాగా కాల్చుకుంటున్నాను. సో ఇది తింటే ఐరన్ అయితే బాగా ఉంటుందండి. ఐరన్ లేని వాళ్ళకి మెంతి చాలా మంచిది. సో మెంతి కూర పప్పులో, కర్రీలో తినలేని వాళ్ళు ఇలా రోటీస్లో చాలా బాగుంటుందండి. మనం దీన్ని పచ్చడితో కానీ కర్రీస్తో కానీ పెరుగులో కానీ తినేయచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎంతసేపు అయినా కూడా నేను స్టార్ట్ చేసి పిల్లలందరికీ పెట్టేసి, పిల్లలకి, మా హస్బెండ్కి పెట్టి నేను లాస్ట్లో తిన్నాను. సో అయినా కూడా చాలా సాఫ్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ అండ్ కామెంట్.